రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతిపెల్లి ఎల్లయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం జెడ్పీ సిఓ నరేందర్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో మేయర్గా మహంకాళి స్వామిని, డిప్యూటీ మేయర్గా పాతిపెల్లి ఎల్లయ్య యాదవ్ను కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రతిపాదించి బలపరిచారు. పోటీ లేని కారణంగా వీరిరువురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జెడ్పీ సిఇఓ నరేందర్ ప్రకటించారు. అనంతరం మేయర్గా ఎన్నికైన మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన పాతిపెల్లి ఎల్లయ్య యాదవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మేయర్, డిప్యూటీ మేయర్లకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా మేయర్గా ఎన్నికై ధృవీకరణ పత్రాన్ని అందుకున్న సందర్భంలో మహంకాళి స్వామి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను హత్తుకొని కంటతడి పెట్టారు. అనంతరం మహంకాళి స్వామి మేయర్ పీఠంపై ఆసీనుడయ్యాడు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ఈ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి పరిచేలా కృషి చేస్తామని చెప్పారు. మహంకాళి స్వామి గారిని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైన మహంకాళి స్వామి అనే నేను దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తున్నాను. నా పరిశీలనలోకి తీసుకురాబడిన లేదా ప్రిసైడింగ్ అధికారిగా నాకు తెలిసిన ఏ విషయాన్ని కూడా నా విధులను సక్రమంగా నిర్వర్తించడానికి అవసరమైనప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయను లేదా నిర్వహించనని పవిత్రంగా ప్రమాణం చేస్తున్నాను. పాతిపెల్లి ఎల్లయ్య గారు. నేను అనగా పాతిపెల్లి ఎల్లయ్య రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబడింది. లేదా ప్రిసైడింగ్ అధికారిగా నాకు తెలిసిన విషయాలను కూడా నా విధులను సమీక్షంగా నిర్వహించడానికి అవసరమైనప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తిని లేదా వ్యక్తులను తెలియకుండా లేదా వెల్లడించాలని పవిత్రంగా ప్రమాణం చేస్తున్నాను. జరిగినటువంటి సమావేశంలో ప్రత్యేక సమావేశంగా ప్రకటించబడుతుంది. ఇది రామగుండం ఈ రోజు నుంచి రామగుండం జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, రాష్ట్రాత్మకంగా నాయకత్వం వర్ధిల్లాలి. గత 2 సంవత్సరాల రామగుండం నియోజకవర్గం మొత్తాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములపై ఈ రామగుండం నగరం మొత్తాన్ని కూడా తెలంగాణలోనే ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా ఇప్పుడు 60 మంది కార్పొరేటర్లు ఒక కుటుంబ సభ్యులుగా ఈ ప్రాంతాన్ని పార్టీలకు అతీతంగా
ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందియాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే వారు దాదాపుగా గౌరవ ఎమ్మెల్యే గారు రోజుకు 18 గంటలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, నిత్యం పేద ప్రజల కోసం ఎక్కడెక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్ల వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చాలా సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఒక రాజకీయ నాయకులు ఎదగాలంటే కోట్ల రూపాయలుగా ఉండాలి, లక్షల రూపాయలుగా ఉండాలి. లేదు అంటే వాళ్ళ తండ్రిలో, తాతలో, కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదిగి ఉండాలి. కానీ ఈసారి గౌరవ ఎమ్మెల్యే గారు ఏకైక లక్ష్యం ఎవరైతే ఆర్థికంగా పూర్తి స్థాయిలో వెనుకబడినప్పటికీ కూడా రాజకీయంగా అద్భుతంగా రాణిస్తా ఉన్నారో, ఖచ్చితంగా పార్టీకి లాయల్గా పనిచేస్తా ఉన్నారో వారందరినీ కూడా పైకి తీసుకురావాలి, రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఈరోజు దాదాపుగా 60 మందిలో 20 మంది కనీసం వాళ్ళకు రోజు 500, 1000 సంపాదించుకోలేని పరిస్థితులలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళందరూ నా కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రు. వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి, రాజకీయంగా ఎదిగే విధంగా చేయాలనే ఏకైక లక్ష్యంతో డబ్బులు లేకున్నా ఏది లేకున్నా కూడా కేవలం వాళ్ళ స్థితిగతులను బాగు లేకున్నా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అలాగే గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర గారికి లాయల్గా ఉన్నారనే ఆలోచనతో ఈరోజు దాదాపుగా 20 మంది కార్పొరేటర్లను చేయడం జరిగింది. దయచేసి కార్పొరేటర్లందరూ కూడా గమనించాలి. నేను దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా గౌరవ ఎమ్మెల్యే గారితో 20 సంవత్సరాల నుంచి సాన్నిధ్యంతో ఉండి ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ రోజు ఇంత మంచి అవకాశం నాకు 20 సంవత్సరాలుగా నేను పూర్తి స్థాయిలో రాజకీయంగా ఖచ్చితంగా ఒక మేయర్ స్థానానికి రావాలి, ఇంకా ఏదో ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆశీర్వదించినా ఆశీర్వదించకుండా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నేను వారితో ఉన్న సాన్నిధ్యాన్ని, నేను వారి కుటుంబానికి ఉన్న లాయలను గుర్తించి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వారి సతీమణి మనాలి రాష్ట్రంలో కూడా తప్పకుండా మా కొడుకు, మా తమ్ముడు, మా ఇంటి సభ్యులు ఈ ప్రాంతాన్ని నాతో కలిసి అభివృద్ధిలోకి తీసుకొస్తారు, చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆశీర్వదించాలని ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు తొక్కిపెట్టినప్పటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరి సాక్షిగా వారికి పాదాభివందనం చేస్తా ఉన్నా. మేము నాటి ఉంచినటువంటి నమ్మకాన్ని నన్ను డిప్యూటీ మేయర్గా చేసి వారు ఈ పదవిని నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. వారికి, వారి సతీమణికి, వారి కుటుంబానికి, పార్టీకి కట్టుబడి తప్పకుండా పార్టీ రుణం తీసుకుని వారి రుణం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా ఏళ్ళకెళ్ళి రాజకీయాలలో 40 సంవత్సరాలు ఉంటూ అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రజలే ఊపిరిగా బతుకుతూ ఇదే 4సారి కార్పొరేటర్గా, 2 సార్లు ప్రొఫెసర్గా, కౌన్సిలర్గా ఉండి అనేక అభివృద్ధిలో భాగం పంచుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవమైనటువంటి మా మాంకాళి సమన్న మేయర్ గారు మరి వారు, మేము, మా ఎమ్మెల్యే గారు కలిసి ఈ రామగుండాన్ని ఇప్పటికే ప్రగతి పదంలో 50 సంవత్సరాలను మరిపించే విధంగా 2 సంవత్సరాల్లో అభివృద్ధిలో మరి ప్రయాణిస్తా ఉంది, ప్రగతి పదంలో పోతా ఉంది. ఇంకా కూడా అభివృద్ధిలో చేయడానికి, అభివృద్ధి ముందు పోవడానికి మరి వారితో పాటు మా గౌరవ కలెక్టర్ గారు, అరుణశ్రీ గారు, ప్రభుత్వ అధికారులతో అందరితో కలిసి రామగుండాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో ఉంచడం కోసం కృషి చేస్తాం. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా, అలవాట్లు లేకుండా మా ఎమ్మెల్యే గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ రామగుండాన్ని మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దశలకు తీసుకెళ్లి 50 సంవత్సరాల ఈ యొక్క అభివృద్ధి వెనుకబాటు తరాన్ని ముందుకు తీసుకెళ్లి మన పార్టీ, మన వ్యక్తిత్వాన్ని, మన తమ్ముడు ధైర్యం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ గారికి ఎప్పటికప్పుడు వెళ్ళండి ఉంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ మరి ఆయనతో పాటు మేము ఉంటూ ఈ యొక్క రామగుండాన్ని ఇంకా ప్రగతి పదంలో నడపడం కోసం ముందుంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అవకాశాన్ని, ఈ పదవిని కాంగ్రెస్ పార్టీకి, మా రాజశేఖర్ గారికి అంకితం చేస్తూ ఖచ్చితంగా వాళ్ళు
ప్రభుత్వం వాటికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మా సామాన్య నేను ఇద్దరం ముగ్గురం కలిసి ఈ ప్రాంతాన్ని ప్రమాణంగా అభివృద్ధి నడుపుతామని విజ్ఞప్తి చేసే అవకాశం ఇచ్చిన మీ అందరి